రాజీవ్ గారి లైన్లోకి వచ్చారు. రాజీవ్ గారు చెప్పండి, ఈ ఇష్యూస్ మీద మాట్లాడాం కానీ ఇక మెయిన్ ఇష్యూకి వెళ్దాం. పోరుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాటు తేలుతోందా? రాజీవ్ సార్, ముందుగా మీకు పురుషోత్తమ రెడ్డి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అందరికీ. సార్, ముందుగా ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం 2011 మార్చి 12న ఒక వ్యక్తిగా మొదలై ఈ రోజు మహాశక్తిగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రూపాంతరం చెందారు. ఆయన గురించి ఒక నిమిషం చెప్పి నేను తర్వాత యువత పోరు సబ్జెక్ట్ లోకి వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాటతోటి ఈ 14 ఏళ్లలో రాటు తేలేరా అనేది నా ప్రశ్న. 100% రాటు తేలాం. మా పార్టీ జనరల్ గా సమాజంలో మేము చూసినటువంటి రాజకీయాలు, మాకన్నా సీనియర్లు మా తాతల సమయంలో రాజకీయాలు చాలా కొంత నిజాయితీగా ఉండేవి. కానీ మా తరం మాకు తెలిసిన రాజకీయాలు ఏంటంటే, రాజకీయ పార్టీలైనా రాజకీయ నాయకులైనా ఇచ్చినటువంటి వాగ్దానాలని, చెప్పినటువంటి మాటల్ని మర్చిపోతారు, హామీలు నెరవేర్చరు. ఇది రాజకీయాల పట్ల ప్రజలకు ఉండేటటువంటి ఒక చులకన భావన ఉండేది మా తరంలో. బట్ ఇచ్చిన మాట కోసం, చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే పుట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆయన ఒకవైపు అధికారం, మరోవైపు డబ్బు, కేంద్ర మంత్రి పదవులు, అవసరమైతే పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి పదవులు ఒకవైపు ఉంటే, మరోవైపు 16 నెలల జైలు, కక్ష సాధింపు, ఈడీ, ఐటీ, సిబిఐ ఇటువంటివన్నీ ఇటుపక్క ఉంటే నువ్వు ఏ దారిని ఎంచుకుంటావు అంటే, కష్టాలు వచ్చినా పర్వాలేదు తప్పితే ఇచ్చిన మాట కోసం నిలబడతాను, ఢిల్లీ పీఠాన్ని ఎదిరిస్తాను, పోరు బాటనే నా పందాగా మార్చుకుని పోరు బాటలో రాటు తేలుతూ ప్రతిపక్షం నుండి అధికార పార్టీకి వచ్చి ఈ రోజు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చినా సరే ప్రజల తరఫున పోరాటం కోసమే పుట్టినటువంటి ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందింది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పార్టీగా, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రూపాంతరం చెందారు. కాబట్టి ఆయనకి, మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సాక్షి టీవీ ఛానల్ వేదికగా హృదయపూర్వకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. ఇక యువత పోరు సబ్జెక్ట్ కు వస్తే, సార్, ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు విద్యార్థుల్ని, యువతని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చాక నైవంచనకు గురి చేసి 11 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుంది కూటమి ప్రభుత్వం. 5 త్రైమాసికాల నుండి ఫీజు రీఇంబర్స్మెంట్ గాని, వసతి దీవెన గాని ఇవ్వకుండా ఒక త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు చొప్పున లెక్కేస్తే 5 త్రైమాసికాలకి 3,500 కోట్లు, వసతి దీవెన బకాయిలు మరో 1,100 కోట్లు, వెరసి 4,600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు ఫీజులు కట్టలేక కాలేజీ గేట్ దగ్గర నుంచే వెనుదిరిగే పరిస్థితులు, హాల్ టికెట్లు రానటువంటి పరిస్థితులు, పరీక్షలు రాసిన విద్యార్థులకేమో సర్టిఫికెట్లు రానటువంటి పరిస్థితులు, వాళ్ళందరూ చదువు కోసం బడి మెట్లో లేదా కాలేజీ మెట్లో ఎక్కే పరిస్థితి నుంచి ఈ రోజు పలుకు పారా పట్టి నెత్తిన తట్టబుట్ట పట్టుకుని మట్టి పనులకు విద్యార్థులు వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నాళ్ళు మేము వేచి చూసాం, ఇలా మారుతారు, మార్పు వస్తుంది, విద్యార్థులకు అండగా తోడుగా ఉంటాదేమో కూటమి ప్రభుత్వం, అనేక హామీలు చెప్పారు కదా అని ఈ రోజు వరకు మేము వేచి చూసాం. కానీ ఇక వేచి చూసేది లేదు, సమయం లేదు మిత్రమా. సమరమా రణమా అన్న పద్ధతిలోనే విద్యార్థి లోకం ఈ రోజు రోడ్డెక్కుతుంది. యువత పోరు రాష్ట్రం మొత్తం ఒక హోరులా జరగబోతుంది. ఈ దెబ్బతో కూటమి ప్రభుత్వం బేజారవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు విద్యార్థుల యొక్క ఫీజు రీఇంబర్స్మెంట్, వసతివనే కాదు, నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు సార్. ఒక నిరుద్యోగుడికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కనీసం గతంలో గాని, మొన్న ఇచ్చినటువంటి లేటెస్ట్ బడ్జెట్ లో గాని ₹1 కేటాయించలేదు. సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ లెక్కను చూస్తే ఈ 2 ఏళ్లలో సుమారు 70,000 పైచిలకు నిరుద్యోగ యువతకి ఈ యొక్క ప్రభుత్వం బకాయి పడిందని చెప్పక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో మరోపక్క మెడికల్ కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, పేదింటి బిడ్డలు, బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, దళిత నిమ్న వర్గాల బిడ్డలందరూ కూడా డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి అనేటువంటి గొప్ప లక్ష్యంతో విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణలు తెచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు 16 మెడికల్ కాలేజీలు పర్మిషన్లు తెచ్చాడు. దాదాపు 5 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలోనే క్లాసులు, తరగతులు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితులు. మిగతా 90% నిర్మాణాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ మెడికల్ కాలేజీలు మాకొద్దు అంటూ నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం లేఖలు రాసి డాక్టర్లు కావాల్సినటువంటి కొన్ని వందల వేల మంది విద్యార్థుల్ని ఈ రోజు నడి రోడ్డు మీద నెట్టేసినటువంటి పరిస్థితుల్లో మేము డిమాండ్ చేస్తున్నాం, యువత పోరు ద్వారా మెడికల్ కాలేజీని తిరిగి పునరుద్ధరించాలి, ప్రభుత్వం నిర్వహించాలి, ప్రైవేట్ పరం చేయకూడదు, డబ్బుల కోసం విద్యను అమ్మే పరిస్థితి కాదు, ప్రతి పేద విద్యార్థికి కూడా విద్యను అందించాలి మెడికల్ కాలేజీల ద్వారా అని చెప్పి అవి మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఒక డిమాండ్, నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలన్నటువంటిది రెండో డిమాండ్, అత్యధికంగా మరీ ముఖ్యంగా ఏదైతే ఫీజు రీఇంబర్స్మెంట్, వసతి దీవెన యొక్క బకాయిలు ఉన్నాయో వాటిని వెనువెంటనే చెల్లించాలనేటువంటి ఈ 3 డిమాండ్లతో ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వాడలో, ప్రతి పల్లెలో కూడా
ఆ యొక్క జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యార్థులు నిరుద్యోగ యువత కథం తొక్కుతూ గాంధేయ మార్గంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఆ యొక్క కలెక్టర్లకు వెళ్ళి వినతి పత్రాలు అందజేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా యువతకి అండగా దండగా వారి కోసం ఎంత దూరమైనా పోరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాసుకున్నటువంటి నిరుద్యోగ యువతకి విద్యార్థులకు తెలియజేస్తున్నాం సార్. రైట్. కృష్ణమూర్తి గారు, ఈస్ట్ గోదావరి. కృష్ణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. ఈ సబ్జెక్ట్ లో ఏది మీకు నచ్చితే దాన్ని మాట్లాడొచ్చు, అయితే అభ్యంతరకరంగా ఏ పదం వాడదు. యువత కోరికండి మాట్లాడండి. ఇప్పుడు ఏ చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం కూడా అమలు చేయడండి, ఆయన చెప్పేది ఏది చేయడండి. ఆయన అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారా? ఏ పని కూడా చేయడండి, నెగిటివ్ గా ఉంటాయండి, అన్ని నెగిటివ్ అనండి. చెప్పేది మాత్రం ఒక్క పని మాత్రం కరెక్ట్ గా చేయడం. ఆయన అందరికి ఇచ్చేస్తారంటాడు, ఏం ఇవ్వకుండా వీళ్ళందరూ ఏం బాగుపడిపోయారండి, హామీలు ఇచ్చేస్తారు. నా మహిళల సాధికారత వచ్చింది, ఈయన మీద ఈయన శిష్యులైన రేవంత్ రెడ్డి గారు బెటర్ అనిపిస్తుందండి. తెలంగాణ వార్తలు అయితే మీరు చెప్పిందంటే ఒక పాయింట్ ఉంది, ఆయన చేసేది కదా మంచిగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు కనీసం ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఇవ్వాలి మనం హామీ ఇచ్చాం కదా అని. ఎక్కడేమో దాని భిన్నంగా అసలు ఇచ్చేసామన్న ఫీలింగ్ కల్పించడానికి ఏపీలో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. రైట్. రాయకూడదు కదండి, మనం ప్రజల నుంచి తప్పించుకున్నా ఏమన్నా శ్రీనివాసరావు గారు ప్రజల నుంచి తప్పించుకున్నా భగవంతుడైన వాయ ఒకడు ఉన్నాడు కదా. మరి చూద్దాం. రైట్.